రాజకీయ స్వార్థం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికిని చాటుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ బురద జల్లే కుయుక్తులను బీఎన్ఆర్ఎం గ్రామ ప్రజలు తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం మిర్యాలగూడ మండలం బీఎన్ఆర్ఎం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. రేషన్ కార్డుల జారీ విషయంలో అన్యాయం జరుగుతుందని, గ్రామంలో కొందరు ధర్నాలు చేసి ప్రజలను రెచ్చగొడుతుండటం శోచనీయమన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి స్పష్టంగా చెబుతున్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామంలో అర్హులందరికీ రేషన్ కార్డులు, 6 గ్యారంటీల పథకాలు విడతల వారీగా అందుతాయని ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. కాంగ్రెస్ అంటేనే ప్రజాప్రభుత్వమని, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఎమ్మెల్యే బీఎల్ఆర్ని నేరుగా కలవవచ్చని తెలిపారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసేవారి పట్ల గ్రామ ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు. 21వ తేదీ నుండి జరిగే గ్రామ సభల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఉప సర్పంచ్ భిక్షపతి, మాజీ సర్పంచ్ బ్రహ్మయ్య, సైదాచారి, కందుల మధుసూదన్ రెడ్డి, వీరయ్య, జానకిరెడ్డి, భార్గవ్, మధు, ఆంజనేయులు, సురేష్, వీరశేఖర్, కిలారి సురేష్, సతీష్, రామచంద్రు, వెంకటయ్య, సైదయ్య, శ్రీనివాసరెడ్డి, బుచ్చయ్య, మధు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, బీఎల్ఆర్ గారి నాయకత్వం, బీఎల్ఆర్ గారి నాయకత్వం. బీఎన్ఆర్ఎం గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రజలందరికీ కూడా మన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తు లక్ష్మణ్ గారి తరఫున, మా కాంగ్రెస్ పార్టీ అందరి సభ్యుల తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ మధ్య మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది 6 గ్యారెంటీలో భాగంగా రేషన్ కార్డులు అనేవి విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా మన అన్నార గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక 47 మంది లబ్ధిదారులకు పేర్లు రావడం జరిగింది. గవర్నమెంట్ ఏంటంటే ఒక 20% మాత్రమే ఆ యొక్క రేషన్ కార్డులు అనేది విడుదల చేయడం జరిగింది. మిగతావి కూడా దఫాలుగా 2వ లిస్టు ఉంటుంది మనకి రేషన్ కార్డు రావడానికి, 3వ లిస్టు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిన్న మన మంత్రి సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇది నిరంతరాయ ప్రక్రియ, లాస్ట్ క్యాండిడేట్ అర్హత ఉన్నంత వరకు ఈ రేషన్ కార్డులు అనేవి విడుదల చేస్తామని చెప్పి ప్రెస్ మీట్ స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి అన్నారం గ్రామ ప్రజలు కూడా ఎవరికైతే రేషన్ కార్డు రాలేదో, లబ్ధిదారులకు ఉండి అర్హత కలిగి ఉండి ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ కార్డులు అనేవి ఖచ్చితంగా అందరికీ వస్తాయని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున, అందరి సభ్యుల తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి వాస్తవానికి కొన్ని స్పెల్టింగ్ పెండింగ్ అంటాం. ఇది అంటే చిన్నప్పుడు తల్లిదండ్రుల లిస్టులో రేషన్ కార్డులో నేమ్ ఉండి ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని అప్లికేషన్ చేసుకొని రాలేదు, వాళ్ళు కూడా డిలీట్ చేయించి ఆ రేషన్ కార్డులో ఉన్న నేమ్ని డిలీట్ చేయించుకొని మళ్ళీ రేపు 21వ తారీఖు నుండి మన అన్నారం గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఉన్నది. ఎవరికైతే ఇంకా రేషన్ కార్డులు లేవో వాళ్ళు మళ్ళీ కూడా దరఖాస్తు ఇచ్చుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నాయకులే మాకు రేషన్ కార్డు రాకుండా చేస్తుంది. అసలు వాస్తవానికి ఫస్ట్ లిస్ట్ అనేది మాకు సంబంధం లేకుండా విడుదల చేసింది గవర్నమెంట్ అనేది. వాస్తవానికి ఆ లిస్టులో చూసుకుంటే మాకంటే ఎక్కువ అవతల పార్టీ వాళ్ళకి సంబంధించిన ఎక్కువ పేర్లు ఉన్నాయి. మేము కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వ్యక్తికి లబ్ధి చేకూర్చుకోవడం చూస్తాం తప్ప ఏ వ్యక్తికి అన్యాయం చేయాలని మేము ఎవరం కూడా భావించాం. ఎందుకంటే మా గ్రామ పంచాయతీ రేషన్ కార్డులు ఎక్కువ వస్తే మేము సంతోషపడేది మేమే. మా ప్రభుత్వం మేము ఇంతమందికి ఇప్పించి మేము గౌరవంగా చెప్పుకుంటాం. రేపు దేనికైనా మేము ముందుకెళ్తానికి మాకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ అవతల పార్టీ వాళ్ళు వ్యక్తిగత లాభం కోసము, వాళ్ళ శ్రేయోపయోజనం కోసము ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అవి మానుకోవాలి. అదేవిధంగా రేషన్ కార్డులతో పాటు ఎవరికైతే అర్హత కలిగి ఉండి లబ్ధిదారులుగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ళు వస్తూ ఉంటాయి, పింఛన్లు కూడా వస్తాయి. మా గవర్నమెంట్ అనేది, కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. కాబట్టి మా ఎమ్మెల్యే గారు స్ఫూర్తి ఒకటే మాకు చెప్పిండు, నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి మన గ్రామ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేయండి, ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇప్పిద్దాము, ఇల్లు ఇప్పిద్దాము, అదేవిధంగా మనకి పింఛన్లు కూడా ఇప్పిద్దాము. అన్నారం గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేయండి. కొంతమంది అవతల వ్యక్తులు మన మీద దుష్ప్రచారం చేయొచ్చు, ఒక సులాభం కోసం దుష్ప్రచారం చేయొద్దు. మీరు అటువంటి మీరు దుష్ప్రచారానికి మీరు లొంగొద్దని చెప్పండి. నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. దానికి తప్పుడు ప్రచారం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్వయం లబ్ధి కోసం ధర్నా మొదలుపెట్టి ఏదో తప్పుడు ప్రచారం ప్రజలకు తీసుకుపోదాం అనుకుంటున్నారు. రాజకీయ లబ్ధి కోసం
వాళ్ళు ఈ ధర్నా అనేది మొదలుపెట్టిరు. ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడతామని మాట్లాడుతున్నారు. ప్రజల కోసం పోరాడే వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు వచ్చినాయి ప్రతిదీ అవినీతే జరిగింది. అవినీతి జరిగినప్పుడు లేని ధర్నాలు ఇప్పుడు స్వలాభం కోసం ధర్నాలు చేస్తున్నారు. ప్రజలకు అందరికీ తెలుసు, అన్నారం ప్రజలకి మీ వెనక ఎంతమంది ఉన్నారు, మీ వెనక ఎంతమంది కూర్చుర్రు. 10 మంది కూడా లేరు. 200 మందికి కార్డులు లేవు అనుకున్నప్పుడు 200 మంది నీ వెనక ఉండాలి. ఎందుకు లేరు? ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు, ఎందుకు ఈ ధర్నాలు మొదలు పెట్టిర్రు, ఎందుకు చేసిరు అనేది ప్రజలందరికీ తెలుసు. ఎప్పటికైనా ఇవి బయటకు వస్తూనే ఉంటాయి. ఈ పార్టీ అంటే ఈ పార్టీల నుంచి పోవడం, ఆ పార్టీకి మారడం, ఆ పార్టీల అంటే ఈ పార్టీలకు రావడం మాకు అలవాటు లేదు. ఎప్పుడు కూడా వాళ్ళు ఒక్క వ్యక్తే రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా మొదలు పెట్టిండు. సబబు కాదు, పద్ధతి కాదు. అదేవిధంగా మొన్న జరిగిన ధర్నా కావచ్చు, ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఏదైనా ముందు వస్తే నిలబడి చేయాల్సిన వాళ్ళు ఎవరో కాదు, మా వాళ్ళే. ఆ రోజు నీటి సమస్య ఉంటే ముందుకు వచ్చిన వాళ్ళు మా వాళ్ళే. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిరు, సర్పంచ్ పట్టించుకోవాలి, కార్యదర్శి పట్టించుకోవాలి. ఆ రోజు సొంతంగా పైసలు తీసి వాళ్ళు ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామానికి, కాలనీకి వచ్చేటట్టు చేసిర్రు. ఆ రోజు కష్టపడ్డారు. ఈ రోజు కూడా వచ్చే పథకాన్ని ఏదైనా సరే ప్రజల వద్దకు వీలైనంత వరకు తీసుకుపోయే బాధ్యత మా మీద ఉంది. ప్రజలందరికీ మేము భరోసానిస్తున్నాం. ప్రతి ఒక్క పథకం ఏదైనా సరే అర్హులైతే మీకు చెందే విధంగా మేము చేయగలుగుతాం. మీరేది స్వలాభాల కోసం చేసే వాళ్ళ కోసం మీరు కష్టపడద్దు, వాళ్ళ మాటలు నమ్మొద్దు. మేమున్నాం. మీకు ఏదైనా సమస్య వస్తే మా పార్టీ తరఫున మేము ముందు వస్తాం. ఆ కార్యదర్శి చేసిన రేపు 21 తారీఖు గ్రామ సభలు పెట్టి అది సెలెక్ట్ చేస్తారు. గ్రామ సభలు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పి చేసుకోండి. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు 2019లో రేషన్ కార్డు అప్లై చేసిన వాళ్ళకే వచ్చినవి. 2019లో రేషన్ కార్డు అప్లై చేసిన వారికి వచ్చినాయి. కట్టిమీ వారికి రాలేదు. ఏమైనా అవకతవకలు జరిగితే దాని మీద చర్చించి చేద్దాము. ఏమంటే ప్రతి లబ్ధిదారునికి చేకూర్చేటట్టు రేషన్ కార్డు ఇచ్చేటట్టు ప్రతి ఇల్లు కానీ ఏదైనా ఇంటికి వచ్చి సర్వే చేసి ఇస్తారు. ఇదివరకు లెక్క లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా గుడ్ న్యూస్గా రేపు 26వ తారీఖు రైతు భరోసా పైసలు వేస్తారు. ప్రతి ఒక్కరిని అకౌంట్లో పడితే చూసుకోండి. ఏది ఉన్నా రేవంత్ రెడ్డి గారు అప్పటి లెక్క లేడు. ఈ 10 సంవత్సరాల నుంచి ఊళ్ళో ఉన్న సమస్య పరుచుకున్నాడు. ఈరోజు ధర్నాకు వచ్చారు. వాళ్ళు ఏందో సమస్య మేము చూసుకుంటాము. గ్రామంలో ఏ జరిగినా మాకు దృష్టికి తీసుకొస్తే మేము పోరాడి చేస్తాం. ఈ సమస్య లేనట్టు కేవలం రేషన్ కార్డుల కోసం ఒక సమస్య ఉందని లేవనైతే ఈరోజు మొన్న బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, లబ్ధిదారులు కావాల్సిన వాళ్ళు ఎవరి బాధ వాళ్ళది. ఈ రోజున మనం చేసిన ధర్నా కేవలం రేషన్ కార్డులే. ఊర్లో ఏ సమస్య లేదు, మాకు కేవలం రేషన్ కార్డులు సరిపోతుంది చాలు ఉన్నట్టుగా ధర్నా చేశారు. గ్రామంలో అన్నారం గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటి గురించి ఎవరికి పట్టదు. ఈ రోజే గుర్తొచ్చింది. ఎందుకంటే స్థానిక ఎలక్షన్ ముందర పడుతున్నాయి. ఆ ఎలక్షన్ల గురించి మనం ఏదో ఒకటి దాన్ని మనం సులాభం కోసం, సులబ్ధి కోసం చేసుకోవాలి అని చేసి ఒక 4 గ్యాదర్ చేసుకొని ఏదో ఒక సమస్య మీద ఆ లిస్టు రాకపోతే ఆ ధర్నా అన్నది ఉండకపోయేది. ఆ 47 మెంబర్స్ 47 మాకు వచ్చినండి ధర్నాలలో. ఆ మెంబర్స్ రాకపోతే అన్నారంలో ఈరోజు ఎటువంటి ధర్నా ఉండకపోయేది, ప్రశాంతంగా జరిగేది. కేవలం రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ సంబంధించినటువంటి ఆ స్వలాభం కోసం ఏ విధంగా అయితే జనాల్లో మనం మన్నన పొందాలి. మొన్నటిదాకా మన గ్రామంలో లేము. ఈరోజు గ్రామంలోకి వచ్చి ఏ విధంగా మనం చేసుకోవాలి, మన పోటీదారులం కావాలి. ఆ పోటీ చేయాలంటే జనాల మన్నన పొందాలి. మన్నన పొందాలి ఏం చేయాలి, దానికోసం కార్యాచరణ చేసుకొని దానికి ప్రణాళిక చేసుకొని 250 నుంచి 300 మంది దాకా ఉన్నారు లబ్ధిదారులు, అర్హులు. అలాంటి అర్హులకి ధర్నా చేస్తే 10 మంది లేనారు. వాళ్ళు అందులో కూడా పిలిపించుకొని వేరే వానికి ఏదో ఇచ్చుకొని ఆ విధంగా చేసిన ధర్నాలలో గ్రామంలో ప్రతి సమస్య ఇంత ముందుకు మన వచ్చిన కరువు కాటకాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. అలాంటి గ్రామాల్లో ఉండి కూడా ట్యాంకర్లు కనీసం ఉన్న గ్రామ పంచాయతీ ట్రాక్టర్కి డీజిల్ ఏర్పాటు చేయలేకపోయారు.